హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మా అమ్మది 3వ వర్ధంతి, అందుకనే ఈరోజు మా అమ్మకు బియ్యం ఇస్తున్నాం. ఇట్లా పడి తిప్పు. తిప్పినవా? పెట్టినా ఉంటదా? ఉండదు. ఇట్లా పెట్టి తిప్పాలి. సరిపోద్దా? కొంచెం దగ్గర పెట్టినా ఇంట్లో చేసేంత టైం లేదండి ఫ్రెండ్స్, అందుకనే తెప్పించాను బయట నుండే. అత్తమ్మకు ఏమేమి ఇష్టమో అవి తీసుకొచ్చామండి. 2 పెట్టినా అవి. అత్తమ్మకి ఇడ్లీ, వడ, పూరి 2 పెట్టినా. జిలేబీ, సేమియా ఇవి ఇష్టమండి ఫ్రెండ్స్. ఇంకోటి ఏంటి? పూరి అక్కడ ఉన్నప్పుడు ఇంటికాడ అందరం తీసుకునే వాళ్ళం ఫ్రెండ్స్, కానీ ఇక్కడ ఎవరు లేరు కదా, మేమిద్దరమే అయిపోయాము. మా బాబు కూడా ఇంకా లేవలేదు. బాబు కూడా రాలే ఫ్రెండ్స్, డ్యూటీకి టైం అవుతుంది. ఇంకేమైనా సేమియా తీసుకురా. టిఫిన్ అన్నీ అయిపోయినాయా? ఊర్లో ఉన్నప్పుడు అందరం ఫ్యామిలీతో కలిసి చేసుకునేది. ఇప్పుడు కొన్ని పరిస్థితుల ప్రభావం వల్ల ఎక్కడోళ్ళు అక్కడ పోయినాము. కొందరు ఒక్కరి దగ్గర ఉన్నారు, మేము ఇక్కడ ఉన్నాం. ఇంకేమున్నది? సేమియా చేసామండి. ఒక సేమియా అయితే ఇంట్లో చేయగలిగాం ఫ్రెండ్స్, అన్ని బయట నుండి తెప్పించాను. ఇంట్లో చేద్దామంటే టైం లేదు కదా, డ్యూటీకి టైం అవుతుంది. ఇంకేమన్నా ఉన్నదా? ఫ్రిడ్జ్ లో చూడు. తినేటి పుచ్చకాయ పెట్టానా? పుచ్చవక్క పెట్టు. ఇట్లా పెట్టేసేనా? కట్ చేయనా? కట్ చేయి. పెడదాం. ఒక గ్లాసులా కొద్దిగా థమ్స్అప్ అది ఒక ఒక్క పెట్టు. ఇది పుచ్చవక్క. డిస్పో గ్లాస్ లో వేనా? చాయ్ గ్లాస్ లో వేనా? చాయ్ గ్లాస్ లో వేరా. తీస్తా. చాయ్ గ్లాస్ సీలియన్ ఉన్నది. అది తీయలే? తీయలే. ఇటు పట్టుకురా. అత్తమ్మకు ఊళ్ళో కళ్ళు తాగుతుంది కానీ మనకు కళ్ళు దొరకదు కదా ఫ్రెండ్స్, అందుకనే థమ్స్అప్ పోస్తున్నాను. పైకి పట్టు, గ్లాస్ కింద పడిపోతుంది.
మా అత్తమ్మ ఉంటే మేము ఇక్కడికి రాకపోదాం కావచ్చు ఫ్రెండ్స్. కానీ మా అత్తమ్మ చనిపోయి మా నాన్న చనిపోయి మేము అసలు మధ్యలో ఆగమైపోయినామండి. మాకు పెద్దవాళ్ళు అంటూ ఎవరూ లేకుండా అయిపోయింది. తీసే అంటుకున్నా అంటుకోదు, కాలుతుంది, చేయి కాలుతుంది. ఎప్పుడైనా ఇక్కడికి వస్తా నలిచి పెడితే అరటి పండ్లు తిలే గుర్తు లేదు. అరటి పండ్ల కడిగాను, పండ్ల గుర్తు లేకుండా అయిపోయాను. నువ్వు ఎక్కడున్నా కూడా మమ్మల్ని చల్లగా చూడు. కొబ్బరికాయ ఒట్టిగా బుట్టు పెట్టుకున్నావా? పెట్టుకున్నా. కొబ్బరికాయ తీసి ఒకటి అదిగేనా దీంతో కొడుతావు, దీంతో కొడతావా? కొట్టి గ్లాస్ ఇస్తా. మా అమ్మ పాము గరిచి చనిపోయింది ఫ్రెండ్స్, లేకపోతే చనిపోయేది కాదు. సంవత్సరం మొత్తం పని చేసుకుంటూనే ఉండేది, ఒక్క రోజు కూడా ఖాళీగా ఉండకపోయేది, యాక్టివ్గా ఉండేది బ్రెయిన్. కానీ ఇక పాము గరిచి చనిపోయింది. పాము గర్వకుంటుంటే మస్తు ఇప్పటి వరకు దాకా ఉండిపోవచ్చు. మాకు ఈ పరిస్థితి వచ్చేది కాదు, మేము ఇక్కడికి వచ్చేటోళ్ళం కాదు. మాకు తోచినంతనైతే చేసినాము. మీరేమనుకుంటారో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. ఓకేనా? మేమైతే ఇలా చేసాం ఫ్రెండ్స్. మీరు ఎలా చేస్తారో మేము ఉన్నంతలో చేసుకున్నాం ఫ్రెండ్స్. మీరు ఎలా చేసుకుంటారు మీరు కూడా ఫోటో తీద్దాం దగ్గరికి పెట్టేసి. మీరు ఎలా చేసుకుంటారో మేము ఎలా చేసామో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంతే, మన ఉన్నంతలో మనం మనకు కలిగినంతలో చేసుకుంటాం కదండి ఫ్రెండ్స్. అంతే, ఎవరి సోమత తగ్గట్టు వాళ్ళు చేసుకుంటారు, అంతే కదా ఫ్రెండ్స్. ఇది తీయి ఫోటో. ఒక్క నిమిషమా. మా అత్తమ్మకు ఇవంటే ఇష్టం అండి ఫ్రెండ్స్, అందుకని ఇవన్నీ పెట్టాము మేము చేసి. మా దాంట్లో నాన్ వెజ్ పెట్టారండి, ఇంతే. ఓకేనా ఫ్రెండ్స్? ఎలా చేసామో చెప్పండి ఫ్రెండ్స్, కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.